కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయవాడ సిపిని కలిశారు జోగి రమేష్. నకిలీ మద్యం కేసులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని సిపికి ఫిర్యాదు చేశారు. నకిలీ మద్యం కేసులో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జనార్దన్ రావుతో చాట్ చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు జోగి రమేష్. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ గుడిలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా అంటూ సవాల్ విసిరారు. రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడైనా తన పేరు వచ్చిందా అని ప్రశ్నించారు. విజయవాడ సిపిని కలిశారు జోగి రమేష్. నకిలీ మద్యం కేసులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని సిపికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, నకిలీ మద్యం కేసుకు సంబంధించి తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి మాజీ మంత్రి జోగి రమేష్ అయితే కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటుగా జిల్లా నేతలు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర నేతలందరూ కూడా, పార్టీ నేతలందరూ కూడా కలిసి సిపికి దీని మీద ఫిర్యాదు చేయడానికి అయితే ప్రస్తుతం పోలీస్ కమిషనర్ కార్యాలయం లోపలికి వెళ్ళారు. ప్రధానంగా కూడా జనార్దన్ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మొత్తం ఈ నకిలీ మద్యం అంతా కూడా జోగి రమేష్ చెప్తేనే తయారు చేసినట్టుగా కూడా చెప్పిన నేపథ్యంలో జోగి రమేష్ పేరు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా మారింది. ఆయన పేరు కీలక నిందితుడు జనార్దన్ చెప్పడంతో ఆయన పాత్రకు సంబంధించి ఆధారాలను ఒకవైపున పోలీసులు సేకరిస్తున్న నేపథ్యంలో జనార్దన్తో జోగి రమేష్ మాట్లాడినట్టుగా ఒక వాట్సాప్ చాట్ అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇదంతా కూడా ఫేక్ పోస్టు, ఇదంతా కూడా స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తనను అసత్య ప్రచారం చేసి తనను కేసులు ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పి దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జోగి రమేష్ కూడా ఇప్పుడు సిపి రాజశేఖర్ బాబుకి అయితే ఫిర్యాదు చేయబోతున్నారు. అందులో భాగంగానే ఆయన పార్టీ నేతలతో కలిసి కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది. సిపిని కలిసిన తర్వాత ఈ అంశానికి సంబంధించి కూడా జోగి రమేష్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుకైతే మనకి తెలుస్తోంది. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్. విజయవాడ సిపిని కలిశారు జోగి రమేష్. నకిలీ మద్యం కేసులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని సిపికి ఫిర్యాదు చేశారు. నకిలీ మద్యం కేసులో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జనార్దన్ రావుతో చాట్ చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు జోగి రమేష్. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ గుడిలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయటానికి వస్తారా అంటూ సవాల్ విసిరారు. రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడైనా తన పేరు వచ్చిందా అని ప్రశ్నించారు.